హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. మనము ఈరోజు రైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రైడ్ తీస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఏంటిది స్పెషల్ డే అంటే, స్పెషల్ ఏంటిదంటే మనము బ్రేక్ఫాస్ట్ రైడ్లోనే కొందరికొకరికి హెల్ప్ చేయబోతాం. దానివల్ల ఏమవుతుందంటే ఆయన రియాక్షన్ అయితే చూడబోతున్నాం. బైక్ కూడా బ్యాక్ సైడే ఉంది. సో ఇక్కడ నుంచి మన ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో డైలీ అయితే వీడియో రాబోతున్నాయి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 5th డే జూలై. సరేనా, లెట్స్ గో రైడ్. గాయస్, ఇంకా మనం అయితే మెయిన్ రోడ్ మీద టచ్ ఇచ్చేద్దాము. గల్లీలో కొట్టుడు సిక్స్ కొట్టుడు కాకుండా మనం డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద షిఫ్ట్ అయిపోదాం. లెట్స్ గో. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. సో మెయిన్ రోడ్ నుంచి మనము తెలుసు కదా, డైలీ మార్నింగ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రైడ్. సో మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ ని మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చూపిస్తాం. సో మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎక్కడ చేయబోతున్నాం అనుకుంటున్నారు? మాక్సిమం గెస్ చేయొచ్చు మీరే. మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓన్లీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 9:50 అంత చేంజ్ ఉంది. మనము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మన ముందు ఒక కార్ ఉండే, ఆ కార్ ని మనము ఓవర్టేక్ చేసినాం. ఓవర్టేక్ అంటే ఎంత లేదో 35 నుంచి 40 స్పీడ్ లేపంగానే అది బ్యాక్ వెళ్ళిపోయింది. సో మనం ఈ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఉన్నారు కదరా మొత్తం. ఏమైందంటే నేను వస్తుంటేనే సడన్ గా బ్రేక్ ఒకటి కొట్టాడు లారీ పట్టుకొని. ఇందాక ఫోటో చూపించాను కదా, బ్యాక్ సైడే ఉన్నాడు. ఎందుకంటే ఏమో అడ్డు వచ్చింది. నేను అప్పుడే ఇంకా ఇట్లా కట్టుకొట్టాను. కట్టుకొట్టే టైంకి సెట్ అయ్యింది. లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుండే. ఎందుకంటే బైక్లు అంటే ఒక DCM బైక్ గుద్దుకుంటే అది ఐదేళ్ళు ఉంటుంది కాబట్టి నా బైక్ కే ప్రాబ్లం అవుతుంది. నేను కానీ కట్టుకొట్టకపోయి ఉంటే ప్రాబ్లం అయ్యేది తెలుసా. సో ప్రాబ్లం అవుతుంది అని తెలిసే నేను కట్టుకొట్టాల్సిన టైం వచ్చింది. అందుకే అక్కడ కట్టుకొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఇది సిగ్నల్ దగ్గర నుంచి మనము, ఇది చింతల్ సిగ్నల్. చింతల్ సిగ్నల్ నుంచి మనము ఇంకా 3 km వెళ్ళాలి. సో 3 km లో బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చేద్దాం. ఎటు వెళ్తుండో వీనికి అర్థం కావట్లేదు. అరే ఎందుకురా బాయ్, రాంగ్ రూట్ ఎందుకు చెప్పు. వీనికి అర్థం కావట్లేదు. అరే ఎందుకురా బాయ్, రాంగ్ రూట్ ఎందుకు చెప్పు. రాంగ్ రూట్ తీసుకుంటున్నారు ఎందుకు భయ్యా? నిన్న రాత్రి కూడా DCM ఓ పెద్ద లారీనే తీసుకొచ్చి పెట్టిండు. ఆ లారీది ఒకసారి చూద్దామా రాత్రి ఏం జరిగిందో. పోదామన్నా? ఆ లారీ అసలు రాంగ్ రూట్ లోకి సుచిత్ర సర్కిల్ దగ్గర అంత పెద్ద లారీని ఎలా తీసుకొస్తాడు నైట్ టైంలో? రాంగ్ రూట్, అది కూడా పోనీ ఒక రైట్ రూట్ కూడా తిరగదేమో అని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఆ టైంలో పబ్లిక్ ఎట్లా థింక్ చేస్తారు చెప్పండి? పబ్లిక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? పబ్లిక్ ఒకసారి ఎంత ఇక్కడ నుంచి 100 meters 50 meters ఉన్న లారీ అంటే అది ఒక కార్లు DCM మొదలెట్టేది. అది DCM మొదలెట్టేది. సో ఆ DCM ఇట్లా వస్తుంది, పెద్ద కంటైనర్ తో ఉంటది. ఇలా చాలా అంటే చాలా పెద్ద కంటైనర్ తో ఉంటది. ఆ కంటైనర్ మొత్తం కార్లు ఏవేవో స్విఫ్ట్లు ఏవేవో చేస్తారు కదా. సో అవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే ఆ లారీ చాలా పెద్దది, అక్కడ కట్ అవ్వదు. అండ్ పబ్లిక్ అర్థం చేసుకోరు కదా. సీదా ఒకడైతే అంటే మరి ఒక పర్సన్ అయితే డైరెక్ట్ వాడి దగ్గర ఉన్న కార్ ని తీసుకొచ్చేసి డైరెక్ట్ లారీకి ఎదురుగా పెట్టేసి ఇట్లా పెట్టేసిండు. మీరు వీడియోలో చూడండి ఒకసారి. పోదామన్నా? ఎందుకు ఇలా అవుతుందంటే చెప్తా.
ఇప్పుడు మనము కరెక్ట్ వేలో ఉంటాం, వాడికి కూడా వేరే దగ్గర నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటది. కానీ ఆశపడి వాడు ఎక్కడైతే తిరగని ప్లేస్ కి వచ్చి తిరగాలనుకున్న ప్లేస్ కి వచ్చాడో, సో అక్కడే వాడికి ఇబ్బంది అయిపోయింది. టైం కూడా ఆగిపోయాడు. రెడ్ సిగ్నల్ పడ్డది, ఆగాలి. మనది రెడ్ పడ్డది, ఆగాము. మనకన్నా పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడిక్కడనే. బాబాయ్ పాపం బట్ అయిపోయినట్టు ఇక్కడే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇంకా అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ తర్వాత మనం వెళ్తాం. అది అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనది కాదు, వాళ్ళది. వాళ్ళ తర్వాత మనది. అయితే ఆ లారీది పెద్ద మిస్టేక్ అయిపోతుంది. సో అప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. పబ్లిక్ మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది, ఎటు పోవాలో అర్థం కాదు. ఆ మూమెంట్ లో సైక్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, ఆ టైంకి పోలీసు వాళ్ళు ఉండే మాత్రం పెద్ద చలానా పడుతుంది. 50 meters ఆఫ్ అంత పెద్ద కంటైనర్ ని ఎలా కంట్రోల్ చేస్తా అని అంత కాన్ఫిడెన్స్ అని ఎలా వచ్చిండేమో మరి. అరే పోతాం రా, 2 నిమిషాలు టైం పడితే పోతాం రా, రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తారు, అక్కడ సైడ్ నుంచి వస్తారు, ఇబ్బంది అవుతుంది కదా. పోదాం సార్ గాయస్. యాక్చువల్లీ ఆ నైట్ అలా అవ్వడం వల్ల ఏమైందంటే, నేను ఆ టైంకి నేను బయటనే ఉన్నాను. ఒక పర్సన్ ని పికప్ చేసుకుందామని ఎట్లా అంటే మా ఫ్రెండ్ ని. సో అలా పికప్ చేసుకుందామని వెళ్ళేటప్పుడే ఆ సిచ్యువేషన్ నేను చూసా. మనం అంటే అర్థం చేసుకుంటాం, వేరే వాళ్ళకైతే చెప్తాము, కానీ వాడి బాధ ఏందో మనం అర్థం చేసుకోలేకపోతాం కదా. మరి వాడి బాధ వాడికి ఆ టైంలో ఎట్లుందో మరి, అంటే వాడు ఏ సిచ్యువేషన్ లో బాధపడుతుండో అదన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనము ఏదైనా అనుకోనైనా గట్టిగా అయినా చేయగలుగుతాం. పాపం అంత పెద్ద కంటైనర్ పెట్టుకున్నాడు వాడు ఎంత చేస్తాడు. నేను కూడా అదే అనుకున్నా. ఇంకా ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కొంతమంది ఉంటే వాళ్ళకి సైడ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్లాట పెట్టుకోండి, ఇది రాంగ్ ఇది రైట్ అని పెట్టుకోకండి. ఎందుకంటే వాడు ఏ సిచ్యువేషన్ లో మరి అట్లా వెళ్తుందో మనం చెప్పలేము కదా. మనకు కూడా ఒక సిచ్యువేషన్ బ్యాడ్ టైం వస్తుంది, అప్పుడు ఎలాగైనా మనం వెళ్ళాలి కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ప్లేస్ ని గుర్తుపట్టారా? ఈ స్కూల్ నుంచి ఒక బాబు అట్టొస్తాడు, రపక్మని ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే అనుకుంటా మనం పట్టుకునేది ఎర్ర గ్యాప్ అదైతే, కానీ అది వదిలేసేయాలి టాపిక్. ఇస్తాడు ఇక అమ్మా ఎంత వెయిట్ ఉందా ఇది? నో ప్రాబ్లం బ్రో. మా ఎంత వెయిట్ ఉంది ఇది? 50 కేజీలా? ఓకే బ్రో, జాగ్రత్త. అది 50 కేజీలు ఉన్నది. నా చేతిని నలిమేసింది అది. వామ్మో నొప్పి వస్తుంది. అరే చేతులు ఎంత మండుతున్నాయరా అమ్మా. 50 కేజీలు 2 చేతులతో లేపాను నేను. అయ్యా ఎంత నొప్పి వస్తున్నాయి అంటే, చేతులు కమిలిపోయినాయి కదరా ఒక్క దెబ్బకి. ఎవరు సర్లే సాయం చేసావు, కానీ చాలా నొప్పులు వస్తున్నాయిరా.